టిట్కో ఇళ్లలో గుత్తేదారులు, లబ్ధిదారులు నష్టపోయిన తీరుపై అసెంబ్లీలో చర్చించిన వినుకొండ ఎమ్మెల్యే జీవి. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంతిల్లు ఇవ్వాలన్న తెలుగుదేశం గత ప్రభుత్వంలో సంకల్పాన్ని నాశనం చేయటమే కాదు, ప్రజల్ని అతి దారుణంగా మోసం చేసిన దుర్మార్గపు పాలన జగందని నిప్పులు చెరిగారు. బిల్లులు కట్టమని ఆ విధంగా చాలా నష్టపోయారు. అలాగే టిట్కో ఇళ్ల కోసం 17 కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లించాల్సి వచ్చింది. కానీ గాలి వదిలేస్తారు కన్స్ట్రక్షన్. పేదవాడికి ఇల్లు దక్కలేదు. టిట్కో ఏమో 17 కోట్లు వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. మరోపక్క పేదవాడికి నోటీసులు ఇచ్చి నెల నెల డబ్బులు కట్టమన్నారు. పేదవాళ్ళు డిపాజిట్లు కట్టారు. పేదవాడు కట్టిన డిపాజిట్లు తిరిగి చెల్లించలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒక పక్క ఇల్లు ఇవ్వలేదు, మరోపక్క ఇచ్చిన డిపాజిట్లు కూడా తిరిగి చెల్లించలేదు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తయిన ఇళ్ళకి లాటరీ వేసి న్యాయబద్ధంగా ఎవరికి లాటరీ వస్తే వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. కానీ 90 సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టు 90% ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లకి రంగులు వేసుకొని ఆ 10% ఖర్చు పెట్టి సోకొకటిది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూజ చేసి లాటరీ పద్ధతి ఇవ్వలేదు అధ్యక్ష. మోసం చేసి ఇష్టారాజ్యంగా సొంత ప్రయోజనాల కోసం వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. ఇల్లు పేదవాళ్ళు పక్కకు వదిలేసి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. ఆ విధంగా ఇచ్చిన ఇళ్లలో కూడా మోసం చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పూర్తి చేసినటువంటి 90% పూర్తి చేసినటువంటి ఇళ్లని మా సొంతం అని చెప్పేసి రంగులు వేసుకొని చెప్పుకోవడం చాలా సిగ్గుసేట అధ్యక్ష. నేను అడుగుతున్నా అధ్యక్ష, ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పాలనలో సంవత్సరానికి 5 లక్షలు 25 లక్షల మంది ఇల్లు చేస్తామని ఎందుకు చేయలేకపోయారని నేను అడుగుతున్నా అధ్యక్ష. కనీసం కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి వాటిని ఆ 3,13,000 ఎన్డీఏ ప్రభుత్వంలో పూర్తయిన 90% పూర్తయిన ఇళ్లు కొన్ని, 70% పూర్తయిన ఇళ్లు కొన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారు అధ్యక్ష? 5 సంవత్సరాలు ఏం చేసింది ఆనాటి ప్రభుత్వం? మరి అడిగితే ప్రజలకు కూడా సమాధానం చెప్పలేనటువంటి ఆనాటి ప్రభుత్వం. అందుకే ప్రజలు ఈ ప్రభుత్వం మాకొద్దని ఇంటికి సాగనంపారు అధ్యక్ష. అలాగే 2.5 లక్షల మందికి వాళ్ళు కట్టినటువంటి డబ్బులు తిరిగి చెల్లించలేదు. 400 కోట్ల రూపాయలు చెల్లించాలి ప్రభుత్వం. కానీ ఆ డిపాజిట్లు కూడా వెనక్కి ఇవ్వకుండా 2.5 లక్షల మంది డిపాజిట్లని మోసం చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే వినుకొండలో కూడా 4,096 ఇళ్లు మొదలు పెడితే 1,200 ఇళ్లు చకచక 80% పూర్తయింది అధ్యక్ష. మిగిలింది 5 సంవత్సరాల్లో కూడా కనీసం ఆ 1,200 ఇళ్లు పూర్తి చేయలేదు. అదేవిధంగా రాష్ట్రంలో 1,00,000 ఇళ్లు మధ్యలో కన్స్ట్రక్షన్ మధ్యలో ఉన్న ఇల్లు 70% పూర్తయిన ఇల్లు పూర్తి చేయకుండా గాలికి వదిలేశారు అధ్యక్ష. దీనివల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం, ప్రజలకు ఎంత నష్టం ఒక్కసారి ఆలోచించాలి అధ్యక్ష. అందుకే అలాగే ఈరోజు కోట్ల రూపాయలతోటి వాళ్ళు దుర్వినియోగం చేశారు. సెంటు స్థలం పేరుతో ప్రజల్ని మోసం చేశారు. అందుకే ఇలాంటి ప్రభుత్వాలు మాకు వద్దని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అలాగే 7,000 ఇళ్లు పూర్తయ్యే ఈ పాటికి చంద్రబాబు గారి పాలన ఉన్నట్టయితే అయితే భవిష్యత్తులో మంత్రి నారాయణ గారిని కోరుతున్నాం అధ్యక్ష. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాలు విఫలమైంది. టిట్కో ఇళ్లు నిర్మాణంలో పూర్తిగా విఫలమైంది. కనీసం రానున్న సంవత్సరంలో కొన్ని, 2 సంవత్సరాల్లో కొన్ని ఒక ప్రణాళికాబద్ధంగా మరి అన్ని కూడా పూర్తి చేసి ప్రజలకు ఇవ్వాలని టిట్కో ఇళ్లు పూర్తి చేయాలని ఆశిస్తున్నా అధ్యక్ష. 1000 కళ్ళతో సొంత ఇంటి కళ్ళు నెరవేరాలని ఈరోజు పేదవాళ్ళు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. ఇల్లు లేని ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ప్రభుత్వం దీనికి చర్యలు చేపట్టి తొందరగా టిట్కో ఇల్లు పూర్తి చేసి మరి నారాయణ గారు, మంత్రి గారు, చంద్రబాబు గారు అప్పచెప్పిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం నెరవేర్చాలి.